ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళి ఇదంతా ట్రాష్ అండి. నిజంగానే అంత లవ్ చేసే వాళ్ళు లేరా అంటే నేను కాదనను. కాకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఓన్లీ, పైసలు డబ్బుల కోసం మాత్రమే నటిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా 2 days బ్యాక్ జరిగిన సంఘటన చూస్తే, వైష్ణవి తను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ, చాలా చిన్న ఏజ్ అమ్మాయి, యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. తను యాక్చువల్ అందరూ అనుకున్నట్టు తనది లవ్ మ్యారేజ్ కాదండి. ఆ అబ్బాయి తనని లవ్ చేస్తున్న వెంట పడితే ఆ అమ్మాయి నచ్చలేదు, వద్దు అని అంటే నేను నీకోసం సూసైడ్ చేసుకుంటా అని ట్రై చేశాడంట. వన్స్ సూసైడ్ చేసిన ట్రై చేస్తే వాళ్ళ అమ్మ ఏం చేసింది, వైష్ణవి వాళ్ళ అమ్మ, అమ్మాయిని ఇంత లవ్ చేస్తున్నాడు కదా, సో అమ్మాయిని పెళ్లి చేస్తే బాగా చూసుకుంటాడన్న ఉద్దేశంతో టెంపుల్కి తీసుకెళ్లి వాళ్ళ అమ్మనే పెళ్లి చేసిందంట. వాళ్ళిద్దరికి మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసింది. అండ్ తనని అల్లుడుగా కాకుండా కొడుకులా చూసుకుంటా అని తనకు కూడా చెప్పిందంట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నైబర్స్ వాళ్ళు కూడా అంటున్నారు ఒక కొడుకులాగానే చూసుకుంటుంది. అండ్ వాడి కోసం చైన్ చేపించిందంట, గోల్డ్ చైన్, ఇంకేమో కూడా చేపించిందంట. అంటే అంతలా చూసుకునే అత్తమామలు దొరకడం కూడా వాడికి ఎంత అదృష్టం ఉండాలి. ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా ఘోరంగా చంపాడండి ఆ అమ్మాయిని. ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కదా, లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయిని ఎంతలా చూసుకోవాలి చెప్పండి. ఆ అబ్బాయిది కూడా చిన్న ఏజే. ఆ అమ్మాయిని కత్తితో చాలా కిరాతకంగా ఇక్కడ హోల్ పడిందంట అండి అమ్మాయికి. యాక్చువల్లీ నైట్ వాళ్ళ ఇంట్లో గొడవైందంట. గొడవ అయితే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి డోర్ కొడుతూ అని అంటే ఏం లేదు అని చెప్పారంట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా తనని కిరాతకంగా చంపేసి కత్తిపోట్లతో పొడిచి వాడు పరారైపోయాడంట. కానీ వాడికి మరి ఎవరు చెప్పారో ఏంటో తెలీదు. పోలీసులు వాడిని పట్టుకుందామనే లోపు వాడు ఏం చేశాడంట అని చెప్పేసి నేనే చేశాను అని చెప్పి లొంగిపోయాడంట. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఈ చట్టాలు ఇలానే వస్తాయి, కొన్ని రోజులు నన్ను అలా కూర్చోబెడతారు, తర్వాత మళ్ళీ నేను బయటకు రావచ్చు బెయిల్ పైన, మళ్ళీ నేను చెలరగొచ్చు. అదే ఇలా కాకుండా వేరే చట్టం ఫోక్స్ అలా పెడితే నేను రాలేనేమో. మరి వాడేమనుకున్నాడో తెలియదు, వాడికి ఎవరైనా ఐడియా ఇచ్చారో కూడా తెలీదు. అది ఎంత కిరాతకంగా, వాళ్ళ తల్లి ఎంత ఏడుస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటే. ఆ అమ్మాయికి 13 మంది బ్రదర్స్ అంటండి, 13 members. వాళ్ళు మాత్రం చెప్తున్నారు వాడు మాకు దొరికితే చట్టం పట్టించుకుంటే ఓకే, లేదు అంటే మేము మాత్రం వాడిని వదలము ఎట్టి పరిస్థితిలో అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి వాడికి శిక్ష కాదు కదా, ఉరి శిక్ష, ఇలాంటి బతుకున వేస్టే. రీజన్ ఏం చెప్తున్నాడంట అంటే, అమ్మాయి ప్రతిదీ తీసి యూట్యూబ్లో పెడుతుంది, మా ఇద్దరి మధ్య ఎలాంటి వీడియో అంటే. మరి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు నీకు తెలీదా? మరి ఫస్ట్ చెప్పాల్సింది నాకు ఇలా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. నువ్వెందుకు ఆమె వీడియోస్లో చూస్తే వీడు కూడా పట్టుకొని వీడియోస్ తీస్తున్న కూడా ఉన్నాయి ఆ అమ్మాయి చేస్తుంటే. మరి ప్రతి దాంట్లో ఆ అబ్బాయి ఎందుకు ఉండాలి? నాకు నచ్చట్లేదని చెప్పొచ్చు కదా. యాక్చువల్లీ వాడికి 2-3 అఫైర్స్ ఉన్నాయి. అది ఆ అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయికి క్వశ్చన్ చేస్తే వీడికి ఏం చేయాలో అర్థం కాక మరి ఇద్దరి మధ్య గొడవ అయింది. అమ్మాయి 4 months ప్రెగ్నెంట్ అండి. ఆ అమ్మాయి ఇద్దరు, తల్లి అండ్ కూతురు, ఇద్దరు ప్రాణం తీసేశాడు వాడు. ఇలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నరకం అండి. చిన్న పిల్ల. కానీ నా తరపున నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అమ్మాయి జస్ట్ 19 years, అబ్బాయి వచ్చేసి 22 years అనుకుంటా. చాలా చిన్న ఏజ్ అండి. పేరెంట్స్ కూడా ఆలోచించండి. అంటే మినిమం మెచ్యూరిటీ వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనకి గవర్నమెంట్ చెప్పింది కదా 18 yearsకి పెళ్లి చేయొచ్చు అమ్మాయిలకి, 21 yearsకి అబ్బాయిస్కి పెళ్లి చేయొచ్చు అని. కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళకి కూడా కొంచెం మెచ్యూరిటీ మైండ్ అనేది రావాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ అలాంటి వాడికి మాత్రం ఉరి శిక్ష పడాలి. అస్సలు వదిలిపెట్టొద్దు ఇలాంటి మనుషుల్ని. అండ్ ఇంత జరుగుతున్నా కూడా చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అసలు సమాజం ఎటుపోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి? ఆడొక మనిషేనా అసలు?